హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఇలా మ్యాక్రోని చీజ్ పాస్తాని అయితే చేసుకోండి. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక నేను అర గ్లాస్ వరకు పాస్తా తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేయాలి. ఇలా నూనె వేయటం వల్ల ఏంటంటే పాస్తా అనేది ఒకటికొకటి అంటుకోకుండా చక్కగా పొడపొడలాడుతూ ఉంటుంది. ఇలా బాగా మరుగుతున్నది కదా ఇప్పుడు వాటర్, దీంట్లోని ఈ పాస్తా అయితే వేసుకోండి. ఇది మ్యాక్రోని తీసుకున్నాను. మీకు కావాలంటే ఏ పాస్తా అయినా తీసుకోవచ్చు. దేంతో అయినా సరే ఇదే విధంగా ఫాలో అయ్యి చేయండి, చక్కగా వస్తుంది. ఇది వేసిన ఒక 5 నిమిషాలకే చక్కగా ఉడికిపోతుంది. 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా దగ్గరికి అయితే అవుతుంది. ఇప్పుడు చక్కగా బుడుగులు వస్తున్నాయి కదా, మంచిగా ఉడికిపోయింది. ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఉడకలేదు అంటే ఇంకొక 1 మినిట్ వరకు లేదా 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఇలా చెక్ చేసుకున్నాను నేనైతే, బాగానే ఉడికిపోయింది. ఎక్కువసేపు మాత్రం ఇలా హాట్ వాటర్లో ఉంచకండి. వెంటనే హాట్ వాటర్లోని చన్నీళ్ళు కలిపి స్ట్రెయిన్ చేసేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ పాస్తాకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. దీని ప్లేస్లో మీరు కావాలి అంటే బటర్ కూడా యూస్ చేయొచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు. ఈ ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా ఒకసారి అనుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోని 1 బై 1 ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఈ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి అనేది అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వెల్లుల్లి మొత్తం వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. బాగా సన్నగా తరుక్కోవాలి వెల్లుల్లి అనేది. అప్పుడే మనకి తెలియదు అనమాట, చక్కగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా కాస్త వేగిపోయిన తర్వాత దీంట్లోని ఒక పావు ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయలో నుంచి కొన్ని ముక్కల వరకే ఇలా కొంచెం పెద్దగా అయితే కట్ చేసి వేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఇంట్లో ఉన్న వాటితో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే కనుక క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర అవి ఏమీ లేవు. ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసి చూపిస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఏం లేదండి, ఎండుమిరపకాయలు వేయించేసుకొని కొంచెం మిక్సీ చేసుకున్నాను. మరీ ఎక్కువ కాకుండా కొంచెం బరసగా మిక్సీ చేసుకున్నాను. ఇంకంతేనండి. ఇక తీసి పక్కనైతే ఉంచేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని 1 కప్పు వరకు మైదా పిండి అయితే వేసుకున్నాను. 1 కప్ అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. పాలు అనేవి కాచి చల్లార్చి ఉండాలి. ఇలా పాలని కొద్ది కొద్దిగా అయితే పోసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవచ్చు. లేదు కొంచెం కోటింగ్ ఉంటే సరిపోతుంది అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట మైదా పిండి. చూస్తున్నారు కదా, ఒకేసారి అయితే పాలు పోయకండి. కొంచెం కొంచెంగా ఇలా ఉండలు కట్టకుండా పిండి అనేది కలుపుకుంటూ పోసుకోండి, సరిపోతుంది. లేదంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పాలు పోసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నా పర్వాలేదు. ఇది కాస్త అంతా కలిసిపోయిన తర్వాత దీంట్లోనే ఉడికించుకున్నటువంటి ఈ పాస్తా మొత్తాన్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ, అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో స్వీట్ కార్న్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నా దగ్గర ఏమీ లేవు సమయానికి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన ఇప్పుడు పెప్పర్ పౌడర్ అండ్ ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. దీంట్లో అస్సలైనది సాల్ట్ అండి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి. దీంట్లో ఎటువంటి కూర కారం అలాంటివి అస్సలు యూజ్ చేయొద్దు. ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా మనకు చుట్టూ వచ్చిన గ్రేవీ, మాకైతే ఇంత సరిపోతుందని చెప్పి ఇలా వేసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకొంచెం పాలు పోసుకున్నారంటే మంచి సిల్కీ గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చీజ్ బ్లాక్ అయితే వేసేస్తున్నాను. చీజ్ బ్లాక్ వేసి కొంచెం ఇదంతా కొంచెం పైకని కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేసామనుకోండి, వేడిగా మ్యాక్రోని చీజ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. నాకైతే చూస్తుంటేనే నోరైతే నీళ్ళు ఊరుతున్నాయండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పాస్తా అనేది వేడిగా తింటే పైనుంచి లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని చాలా బాగుంటుందండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే
చక్కగా చేసేసుకోవచ్చు. ఈ చీజ్ లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు. అయినా టేస్టీగానే ఉంటుంది. తప్పకుండా ఈసారి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇలా చిన్న ప్యాకెట్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. భలే ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ ఘాటు ఉండదు కాబట్టి మనం పాలు పోసి చేస్తున్నాం కాబట్టి దీంట్లో వీట్ పాస్తా అని ఉంటది. అది తెచ్చుకోండి. పిల్లలకి పెట్టినా పర్వాలేదు. చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.